ఫార్ములా ఈ కార్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏసీబీ కేసుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందించింది. నిబంధనలకు విరుద్ధంగా నగదు బదిలీ జరిగిందని నివేదికలో తెలిపింది. ఇవాళ విజిలెన్స్ కమిషన్ కు ప్రభుత్వం నివేదిక పంపనుంది. అనంతరం ప్రాసిక్యూషన్ కోసం గవర్నర్ అనుమతికి నివేదిక పంపనుంది. గవర్నర్ అనుమతి వచ్చిన తర్వాత నిందితులను అరెస్ట్ లేదా ఛార్జిషీట్ దాఖలు చేసే యోచనలో ఉంది ఏసీబీ. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. మనకి వాసు, ఫార్ములా ఈ కార్ కేసుకు సంబంధించి ఇవాళ ఏం జరగబోతోంది? నివేదికలో ఏ అంశాలు ఎక్కువగా ప్రస్తావించే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వానికి నిన్న అందినటువంటి నివేదికను విజిలెన్స్ కమిషన్కు ప్రభుత్వం పంపనుంది. విజిలెన్స్ కమిషన్ నివేదిక తర్వాత కూడా తిరిగి గవర్నర్కు ఏదైతే ఈ కేసులో ప్రాసిక్యూషన్కు సంబంధించి కూడా అనుమతి కోసం గవర్నర్ పంపే అవకాశం ఉంది. ఆ తర్వాత ఏసీబీ నిర్ణయానికి సంబంధించి ఈ కేసులో ఉన్నటువంటి సెక్షన్ల ఆధారంగా ఏదైతే నాన్ బెయిలబుల్ కేసులు ఉంటాయి, అరెస్టు లేదంటే ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈ ఫార్ములా రేస్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా హెచ్ఎండిఏ నిధులు దారి మళ్లింపు అంశానికి సంబంధించి కూడా అప్పటి ఆ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్, మరోపక్క అప్పటి ఎవరైతే ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్కు ఉన్నటువంటి సంబంధాలు, మరోపక్క బిఎల్ఎన్ రెడ్డికి ఉన్నటువంటి దీనిపైన ఉన్నటువంటి పూర్తిగా ఆరోపణల నేపథ్యంలో కూడా ఇప్పటికే కేసులు నమోదు కావడం జరిగింది. వీళ్ళపైన ప్రాసిక్యూషన్కి సంబంధించి కూడా అనుమతి కూడా కోరింది. అయితే ప్రధానంగా ఏదైతే ఎస్నెక్స్ట్ జెన్ అన్నటువంటి కంపెనీకి సంబంధించి మొదట తొలి విడత ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో కూడా 160 కోట్ల రూపాయల నష్టం వాటిల నేపథ్యంలో విడతల వారీగా నిర్వహించాల్సినటువంటి ఈ కార్ రేస్ సంబంధించి మొత్తం 600 కోట్ల రూపాయల బర్డెన్ అంటే భరించాల్సి ఉంది. కానీ ఈ బర్డెన్ను తప్పించేందుకే కేటీఆర్ హెచ్ఎండిఏ నిధులను ఇటువైపుగా మళ్లించాడు అన్న అంశానికి సంబంధించి ఈ నేపథ్యంలోనే దాదాపు 50 కోట్ల రూపాయల మేరకు చెల్లించారు. దీన్ని ఆర్బీఐ నామ్స్కి విరుద్ధంగా జరిగినటువంటి నేపథ్యంలో ఈ ట్రాన్సాక్షన్ను ఆర్బీఐ గుర్తించింది. దాదాపు 8 కోట్ల రూపాయల ఫైన్ కూడా ప్రభుత్వానికి విధించింది. కాబట్టి ఆ తర్వాత ఈ విషయం అంతా వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో కూడా తాజాగా వచ్చినటువంటి ప్రభుత్వం దీనిపైన విచారణకు ఆదేశించింది. ఈ విచారణ నేపథ్యంలో కీలక అంశాలు వెలుగు చూశాయి. కేబినెట్ ఆమోదం, ప్రభుత్వ ఆ శాఖ అనుమతి లేకుండా కేవలం సొంత నిర్ణయాల మేరకు ఈ కంపెనీకి లబ్ధి చేకూర్చే విధంగా, ఈ కంపెనీ పైన ఎలాంటి భారం పడకుండా ఉండే విధంగా కూడా దాదాపు హెచ్ఎండిఏ నిధులను దారి మళ్లించారు. ఇది ఏదైతే ప్రభుత్వ నగదుకు సంబంధించి కూడా దారి మళ్లించారు. తద్వారా గ్రీన్ కోస్ట్ సంస్థకు సంబంధించినటువంటి ఏదైతే ఎస్నెక్స్ట్ జెన్ కంపెనీస్ అనుబంధ సంస్థగా ఉన్నటువంటి గ్రీన్ కోస్ట్ సంస్థ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా 44 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో కూడా అందించింది. కాబట్టి దీంట్లో క్విడ్ ప్రోకో జరిగిందని మాత్రం ఏసీబీ భావిస్తూ ఉంది. కాబట్టి అన్ని అంశాలను కూడా నివేదికలో ఏసీబీ పేర్కొంది. కాబట్టి దీంట్లో చాలా కీలక అంశాలు, కీలక ఆధారాలు ముడిపడిన నేపథ్యంలో కూడా దీంట్లో దర్యాప్తు జరపాలి, ప్రాసిక్యూషన్ జరపాలి. కాబట్టి అప్పటి ఏదైతే మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్కి సంబంధించి దీంట్లో ఏవన్గా ఉన్నాడు, అతనిపైన ప్రాసిక్యూషన్ జరపాలి అంటే ఖచ్చితంగా గవర్నర్ అనుమతి అవసరం ఉంది. కాబట్టి దానికోసం ఏసీబీ ప్రభుత్వానికి నివేదిక పంపింది. ఆ నివేదికలో అంశాల ఆధారంగా విజిలెన్స్ కమిషన్కు ఈరోజు ఈ యొక్క నివేదికను పంపుతుంది. ఆ తర్వాత విజిలెన్స్ నివేదిక ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా గవర్నర్కు ఈ యొక్క ప్రాసిక్యూషన్ సంబంధించి ఈ కార్ రేసింగ్ కేసులో అనుమతి కావాలంటూ కూడా ప్రభుత్వం కోరే అవకాశం కనిపిస్తుంది. గవర్నర్ అనుమతి రావడమే ఆలస్యం. ఆ తర్వాత తదుపరి చర్యలకు ఏసీబీ సిద్ధంగా ఉన్నట్టుగా మనకైతే సమాచారం అంతా. సో త్వరలోనో ఇప్పుడు జరిగిన తర్వాత ఈ నివేదిక సమర్పించిన తర్వాత ఛార్జ్ షీట్ వైజ్గా వెళ్తారా, లేదంటే అరెస్టులు ఉండే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఎస్, ఇప్పటి వరకు మనం చూసాం దీంట్లో ఆర్బీఐ రూల్స్కు విరుద్ధంగా ట్రాన్సాక్షన్ జరిగింది, ఏసీబీ పరిధికి సంబంధించి కూడా అవినీతి జరిగింది, క్విడ్ ప్రోకో జరిగింది అన్న అంశాన్ని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు అన్న అంశానికి సంబంధించి కూడా ప్రజాధనం దుర్వినియోగం జరిగింది అన్న అంశాన్ని కింద కేసులు నమోదయ్యాయి. దీంట్లో అంటే న్యాయ నిపుణులతో మరిన్ని సంప్రదింపులు జరిపి కూడా దీంట్లో ఇంకేమైనా సెక్షన్లు యాడ్ చేయాలి. ఎందుకంటే ఈడీ కూడా పిఎంఎల్ఏ కింద కూడా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసిన నేపథ్యంలో కూడా ఒక ఎలాంటి సెక్షన్స్ యాడ్ చేసే అవకాశం ఉంటుంది అంటే చూస్తే దీంట్లో ఛార్జ్షీట్ వరకు ఒకవేళ బెయిలబుల్ కేసులు ఉంటే ఓన్లీ ఛార్జ్షీట్ ఫైల్ చేసి కోర్టు పరిధిలోకి ఈ అంశాన్ని వదిలే అవకాశం ఉంటుంది. కానీ దీంట్లో తీవ్రమైనటువంటి నేరారోపణలు ఉన్నాయి. చాలా ఉద్దేశపూర్వకంగా కూడా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు, ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ కూడా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో కూడా అవసరమైతే అరెస్ట్ చేసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెప్తా ఉన్నారు. కానీ ఏసీబీ గవర్నర్ అనుమతి తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది,
కేటీఆర్ని ఇప్పటికే 5 సార్లు విచారించింది. మరోపక్క ఐఏఎస్ అధికారులకు సంబంధించి అరవింద్ కుమార్తో పాటు బిఎల్ఎన్ రెడ్డిని పలుమార్లు విచారించింది. బ్యాంక్ అధికారులను కూడా ట్రాన్సాక్షన్ సంబంధించి కూడా ఎవరి ఆదేశాల మేరకు ఈ యొక్క ట్రాన్సాక్షన్ జరిగింది, విదేశాలకు నగదు మళ్లింపు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, మరోపక్క క్విడ్ ప్రోకోకు సంబంధించి కూడా గ్రీన్ కో కంపెనీకి సంబంధించినటువంటి బాండ్స్ ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఇచ్చారు, ఆ నగదు ఈ నగదేనా అన్న సంబంధించి కూడా ఆ పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు ఇంకా జరగాల్సిన అవసరం ఉంది. అంటే ఇదంతా జరిగిన విషయాన్ని ఏసీబీ గుర్తించింది. ఆధారాలతో సహా కూడా ఇప్పటికే ఏసీబీ కీలకమైనటువంటి సాక్ష్యాలను సేకరించింది. కాబట్టి ఇవన్నీ కోర్టు పరిధిలోకి కేసు వెళ్ళాలి అంటే అరెస్టు చేయొచ్చు, లేదంటే వాళ్ళు ఛార్జ్షీట్ కూడా వేయొచ్చు. కాబట్టి ఈ కేసులో ఉన్నటువంటి తీవ్రతను బట్టి తదుపరి వచ్చేటువంటి విచారణలో భాగంగా వచ్చేటువంటి అంశాలను బట్టి మిగతా సాక్షుల్ని కూడా ఇంకా విచారించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఉన్నటువంటి ఆధారంగా జరిగినటువంటి నేరాన్ని మాత్రం ఏసీబీ గుర్తించింది. కాబట్టి దీన్ని కోర్టులో నిరూపించాలి అంటే ఖచ్చితంగా ఎవరైతే నిందితులకు శిక్ష పడాలి, ఈ నేరం రుజువు కావాలి అంటే కీలక ఆధారాలు కావాలి. కాబట్టి ఈ కేసులో అరెస్ట్ చేయొచ్చు, లేదంటే ఛార్జ్షీట్ దాఖలు చేయొచ్చు. అది కోర్టు పరిధికి వెళ్ళాలంటే మాత్రం, ప్రాసిక్యూషన్ జరగాలంటే మాత్రం గవర్నర్ అనుమతి కావాలని మాత్రం ప్రభుత్వం భావిస్తోంది, ఏసీబీ భావిస్తుంది. కాబట్టి త్వరలోనే ఏదైతే విజిలెన్స్ కమిషన్ నివేదిక అందిన తరువాత గవర్నర్ ఆమోదం కోసం కూడా ప్రభుత్వం గవర్నర్కు ఈ నివేదికను పంపుతుంది. గవర్నర్ అనుమతి తర్వాత మాత్రం ఏసీబీ చర్యలు చేపట్టవచ్చు. దాంట్లో అరెస్టు చేయొచ్చు, లేదంటే ఛార్జ్షీట్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఫార్ములా ఈ కారు కేసుకు సంబంధించి వాళ్ళైతే కీలక పరిణామాలు చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏసీబీ కేసుకు సంబంధించినటువంటి నివేదికను ప్రభుత్వానికి అందించింది. నివేదికలో ఏముంది, నిబంధనలకు విరుద్ధంగా జరిగినటువంటి బదిలీకి సంబంధించి పూర్తిగా ప్రస్తావించిన తర్వాత ఏసీబీ దీన్ని టేకప్ చేస్తుంది. దాని తర్వాత అరెస్ట్ లేదా ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి.